నమస్తే, వెల్కమ్ టు 9 వైబ్స్. బీజేపీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. బీజేపీ ఎందుకు రాహుల్ గాంధీని ఇంతలా టార్గెట్ చేస్తోంది? రాహుల్ గాంధీని విక్టిమ్ హుడ్ ను చేయాలని చూస్తోందా? మూకుమ్మడి దాడితో రాహుల్ గాంధీకి లాభమే కానీ నష్టం లేదు కదా. బీజేపీ ఆలోచన రాహిత్యంతో ఈ ముప్పేట దాడి ప్రారంభించిందా? గతంలో నరేంద్ర మోడీని ప్రతిపక్షాలు ఇలానే టార్గెట్ చేస్తే ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి కూడా అయ్యాడనే విషయం ఎందుకు మర్చిపోయారు? డొనాల్డ్ ట్రంప్ ని విక్టిమ్ హుడ్ చేయడం ద్వారా ఆయనకు జరిగిన లాభం బీజేపీకి తెలియదా? కేసీఆర్ కూడా తెలంగాణ మూవ్మెంట్ మొత్తాన్ని నడిపించింది ఇదే స్ట్రాటజీపై కదా. సమాజంలో మూకుమ్మడి మాటల దాడి వల్ల రాజకీయాల్లో ఉన్న వారు లాభపడడం సహజం కదా. రిస్క్ తీసుకున్న వారు, అందున క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్న వారు మాత్రమే విజేత కాగలుగుతారు. బీజేపీ ఈ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు బీజేపీ తీసుకునే రిస్క్ ఏంటి? లెట్స్ వాచ్. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసే ప్రచార యుద్ధంలో కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉంది. ఎందుకు బీజేపీ ఈ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటోంది? దీనివల్ల బీజేపీకి ఒనగూరేదేమిటి? ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా రిస్క్ తీసుకునేటప్పుడు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఇప్పుడు కాస్ట్ ఏంటంటే, రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగి రాహుల్ గాంధీ పాపులర్ కావచ్చు, ఆయనకు రాజకీయ మైలేజీ పెరగొచ్చు. ఇది బీజేపీ స్ట్రాటజీలో కాస్ట్. మరి బెనిఫిట్ ఏంటి? ఈ రెండింటి మధ్య బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైతే మనం కోల్పోతున్నామో దానికన్నా మనకు లభించేది అధికమైతే మనం ఆ రిస్క్ తీసుకోవచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ కాస్ట్ వర్సెస్ ప్రాబబిలిటీ ఆఫ్ బెనిఫిట్. కాస్ట్ లో రాహుల్ గాంధీ ఇమేజ్ పెరగొచ్చు, రాహుల్ గాంధీకి సానుభూతి కూడా రావచ్చు. అయ్యో పాపం రాహుల్ గాంధీని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారన్న విక్టిమ్ హుడ్ కూడా రావచ్చు. అయ్యో రాహుల్ గాంధీని పార్లమెంట్ లో మాట్లాడేది లేదనే భావన కూడా కలగొచ్చు. ఎంపీగా డిస్క్వాలిఫై, అది కూడా భారత్ జోడో యాత్ర తర్వాత పెరిగిన ఇమేజ్ తో వచ్చాడు కనుక ఆయనపై ఇప్పుడు సానుభూతి రాజకీయ అనుకూలతగా మారవచ్చు. కానీ బెనిఫిట్ ఏంటంటే, మొదటగా ఇప్పుడు బీజేపీకి బాగా ఎంబరాసింగ్ గా ఉన్నది అదానీ అంశం. అదానీ విషయంలో మోదీ సైలెంట్ గా ఉన్నాడు. బీజేపీ సమర్థవంతంగా కౌంటర్ చేసుకోలేకపోతోంది. అదానీ ఎపిసోడ్ బీజేపీకి పొలిటికల్లీ ఎంబరాసింగ్ గా ఉంది. కళ్ల ముందు అదానీ దోపిడీ కనబడుతున్న వ్యవహారం. అదానీ బిజినెస్ ఏ విధంగా పెరుగుతూ వచ్చిందో అదే సమయంలో మోడీ పొలిటికల్ జీవితం పెరుగుతూ వచ్చింది. క్లియర్ కట్ గా ప్రజల ముందు అది కనబడుతోంది. అది పూర్తిగా కోరిలేటెడ్ గా ఉంది. అదానీ కంపెనీలు అడ్డగోలుగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం దగ్గర మొదలైన ఈ వ్యవహారం, షెల్ కంపెనీల వల్ల అడ్డగోలుగా షేర్లు అన్యూజువల్ గా వాటి వాల్యూ పెరగడం, ఇప్పుడు హిడెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత అవి భారీగా పతనం కావడం, ఇవన్నీ అదానీ కోసమని ప్రభుత్వ నిబంధనల్లో చేసిన మార్పులు. ఇవన్నీ ప్రజలకు బ్లాక్ అండ్ వైట్ లో కనబడడంతో ప్రజల్లో ఈ విషయాన్ని బీజేపీ డిఫెండ్ చేసుకోవడంలో ఇబ్బందిగా మారింది. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే అదానీ విషయాన్ని ప్రజా బాహుల్యంలో డిఫెండ్ చేసుకోలేకపోతోంది. డిఫెండ్ చేసుకోలేని అంశాలను ప్రజల్లో ఎక్కువగా చర్చకు రాకుండా డిఫెండ్ చేసుకోలేనప్పుడు డైవర్ట్ చేయడం ఒక అత్యుత్తమ స్ట్రాటజీ రాజకీయాల్లో. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ లో చేసిన ఉపన్యాసం అదానీ అంశాన్ని డైవర్ట్ చేసే విధంగా బీజేపీ ఉపయోగించుకుంటోంది. ఇది మొదటి బెనిఫిట్. ఇక సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, మోదీ వర్సెస్ రాహుల్ అనే నెరేటివ్ ను సెంటర్ స్టేట్ కి తీసుకురావడం. కాంగ్రెస్ ప్రయోజనం కోసమో అవసరం కోసమో రాహుల్ గాంధీ మోదీకి ప్రత్యామ్నాయమని, రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్ మాత్రమే బీజేపీని ఎదుర్కొనే శక్తి అని ప్రజల ముందుకు పక్కాగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ నెరేటివ్ సరిగ్గా బీజేపీకి ఉపయోగపడే నెరేటివ్. ఎలా అని ఒకసారి పరికిద్దాం. 2014లోను 19లోను మోదీ వర్సెస్ రాహుల్ నెరేటివ్ ప్రజల ముందుకు వచ్చిన ప్రతిసారి మోదీ ఏ విధంగా లాభపడడం జరిగింది అనేది మన కళ్ల ముందున్న విషయమే. ఈ రోజుకు మీరు దేశ ప్రజల ముందు ప్రధానిగా మోదీ వర్సెస్ రాహుల్ అనే ఒక ప్రశ్న సంధిస్తే, అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మెజారిటీ ప్రజలు నిర్ద్వంద్వంగా మోదీకే ఓటు వేస్తారు. అంతెందుకు, తమిళనాడు, కేరళ లాంటి బీజేపీ వ్యతిరేక పవనాలు ఉన్న చోట కూడా సామాన్యులు మోదీకే ఓటేస్తారు అనేది నిర్ద్వంద్వ అంశం. రాహుల్ వర్సెస్ మోదీ అనేది వస్తే అత్యధికంగా బీజేపీకి లాభం అనేది బీజేపీకి తెలియని అంశం కాదు. కాంగ్రెస్ ఇప్పటికే రాహుల్ ప్రొజెక్షన్ సూత్రం అవలంబిస్తుంటే బీజేపీ ఫోకస్ మొత్తం రాహుల్ పైకి మళ్లేలా ఇప్పటి నుంచే చేస్తూ 2024 ఎన్నికలను రాహుల్ వర్సెస్ మోదీగా మార్చాలని తన శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ఇందిరమ్మ తర్వాత మోదీ ఎరా వచ్చిన తర్వాత దేశంలో రాజకీయాలపై ప్రజల మూడ్ పూర్తిగా నాయకునిపై దృష్టి పెట్టి ఓట్లు వేస్తున్నారు. అనివార్యంగా అన్అఫిషియల్ గా ప్రెసిడెన్షియల్ ఓటింగ్ లాగా జరుగుతున్నది అనేది కాదనలేదు వాస్తవం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్అఫిషియల్ గా ప్రెసిడెన్షియల్ షిప్ కు మారినప్పుడు మోదీ వర్సెస్ రాహుల్ అనే నెరేటివ్ బీజేపీకి అనివార్యంగా లాభం చేకూరుస్తోంది. అందుకే రాహుల్ పై ఇంత ఫోకస్. ఇక మూడో లాభం ఏంటంటే, మోదీ వర్సెస్ రాహుల్ అనే చర్చ మొదలైన క్షణం ప్రతిపక్షంలో అనైక్యతకు బీజం పడడం అనివార్యంగా ఏర్పడే పరిణామం. దీనికి ఉదాహరణగా పార్లమెంట్ సమావేశాలను తీసుకున్నా సరిపోతుంది. రాహుల్ పై మాటల దాడి జరిగినప్పుడు కేవలం కాంగ్రెస్ మాత్రమే ఎదుర్కోవడం, మిగిలిన ప్రతిపక్ష సభ్యులు మిన్నకుండడం దీనికి సంకేతం.
పార్లమెంట్ లో సరిగ్గా ఈ దాడి జరుగుతున్నప్పుడే అఖిలేష్ కోల్కతా వెళ్లడం, మమతతో కలిసి నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ తో ముందుకు వస్తామని ప్రకటన చేయడం దీనికి సంకేతమే. మోడీ వర్సెస్ రాహుల్ నరేటివ్ తో ఇతర ప్రతిపక్షాలు విభేదిస్తున్నాయి. ఎందుకంటే దీనివల్ల బీజేపీకి లాభమని ఇతర ప్రతిపక్షాలకు తెలుసు. కాంగ్రెస్ కు తెలిసినా తెలియనట్లు నటిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సుదీప్ బందోపాధ్యాయ మా టార్గెట్ 2024 ఎన్నికలని, దానికి రాహుల్ వర్సెస్ మోదీ మా విజయ సంకేతమని ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించారు. దీంతో పాటు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కాంగ్రెస్ తో యూపీలో అఖిలేష్ కలిసే పరిస్థితి లేదు. బెంగాల్లో మమతకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇప్పటికే సిపిఐతో కలిసి వెళ్తోంది. త్రిపురలో కూడా కాంగ్రెస్ సిపిఐతో కలిసి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో కలవలేదు. ఇలా అనేక రకాల డిఫరెన్సెస్ ఉన్నాయి. సో బీజేపీకి కావాల్సింది ఇదే కదా. మోదీ వర్సెస్ రాహుల్ అనే నెరేటివ్ సెంటర్ పాయింట్ కు తీసుకురాగలిగితే మిగతావన్నీ అంటే మిగిలిన ప్రతిపక్షాలు కాంగ్రెస్ కు సహజంగా దూరం అవుతాయి. ఈ నెరేటివ్ ను ముందుకు తీసుకురావడం ద్వారా యునైటెడ్ అపోజిషన్ ను డివైడ్ చేయడమే బీజేపీ మూడవ లక్ష్యం. ఇక నాలుగవ లాభం జాతీయ భావజాలాన్ని రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ లాభపడడం. దీనిని బీజేపీ ఆర్ఎస్ఎస్ ముద్దుగా కల్చరల్ నేషనలిజం అంటాయి. 2019లో పుల్వామా, బాలాకోట్ దాడులను ఎంత పర్ఫెక్ట్ గా భాజపా వాడిందో, సర్జికల్ స్ట్రైక్స్ తో జాతీయ భావాలను రగిలించి రాజకీయంగా లాభం సంపాదించిందో చూశాం కదా. ఇప్పుడు విదేశీ గడ్డపై రాహుల్ దేశాన్ని అవమానించాడు, విదేశీ జోక్యాన్ని కోరాడు అన్న భాష్యాన్ని పెద్ద ఎత్తున ప్రజల ముందుకు తీసుకువచ్చి దానికి ప్రజల చేత ఆమోదింపజేయడం బీజేపీ లక్ష్యం. అలా జరిగినప్పుడు బీజేపీ నేషనలిస్ట్, కాంగ్రెస్ యాంటీ నేషనల్ అనేది సులువుగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే నడ్డా రాహుల్ గాంధీని యాంటీ నేషనల్ టూల్ కిట్ అన్న విషయం మన కళ్ల ముందే ఉంది కదా. ఇక ఐదవ అంశం, కాంగ్రెస్ పార్టీ తెలివిగా తన అధ్యక్ష పీఠాన్ని అణగారిన వర్గాల నుండి పైకి వచ్చిన ఖర్గేకు అప్పగించింది. ఇక షరమామూలుగా బీజేపీ ఖర్గే అనే వ్యక్తి ఒక తోలుబొమ్మ, రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీల బంటుగా అభివర్ణించారు. కానీ అనుభవంలో మాత్రం ఖర్గే పపెట్లా లేడు. తన విశేష రాజకీయ అనుభవంతో గాంధీ కుటుంబానికి లాయల్టీ కోల్పోకుండానే ఆయన స్వంత ఇమేజ్ సాధించగలిగారు. తమిళనాడు అపోజిషన్ ర్యాలీకి మల్లికార్జున ఖర్గేనే హాజరయ్యాడు. ఈవెన్ పార్లమెంట్ లో కూడా బీజేపీని చాలా ఎఫెక్టివ్ గా కౌంటర్ చేస్తున్నారు. అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఖర్గే పోకడలో ఉండడం, గాంధీ కుటుంబం కూడా ఆయన పర్సనాలిటీకి దెబ్బ రాకుండా వ్యవహరిస్తున్నారు. ఇది బీజేపీకి ఒక ఛాలెంజ్ గా మారింది. ఖర్గే సౌత్ ఇండియన్, దళిత్, ఎక్స్పీరియన్స్, వెటరన్, సీజన్డ్ పొలిటీషియన్. అంతేకాకుండా రాహుల్ తో పోలిస్తే బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రతిపక్షాలకు మోర్ యాక్సెప్టబుల్ ఫేస్. అందువల్ల మల్లికార్జున్ ఖర్గేను పక్కకు పెట్టి రాహుల్ గాంధీని తీసుకువచ్చి పెట్టాలనేది లక్ష్యం. అందుకే రాహుల్ పై ఈ మాటల దాడి. ఇప్పుడు మనం చర్చించుకున్నట్లు 5 రకాల బెనిఫిట్స్, ఒక రకమైన నష్టం బీజేపీకి ఉంది. రాహుల్ సస్పెన్షన్ సానుభూతి, భారత్ జోడో యాత్ర, బీజేపీ టార్గెట్ వల్ల రాహుల్ ఇమేజ్ కొంత పెరిగినా అది మోదీ ఇమేజ్ కు దగ్గరగా వచ్చే అవకాశం లేదు. ఈ 2024 ఎన్నికల లోపల కాంగ్రెస్ కు పెరిగిన రాహుల్ ఇమేజ్ ను వాడుకునే ప్రాపగండా కానీ మిషన్ కానీ లేదు. ఆర్గనైజేషన్ అంతకన్నా లేదు. బీజేపీ వ్యూహం వల్ల పెరిగిన రాహుల్ ఇమేజ్ తో మోదీకి వచ్చిన నష్టం కూడా లేదు. ఈ కాస్ట్ బెనిఫిట్ ఆధారంగానే బీజేపీ పెద్ద ఎత్తున రాహుల్ పై దాడి ప్రకటించింది. ఇది వాళ్ళ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 9 Vibes. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 Vibes.